సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ అండ్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే మన యొక్క ఆండ్రాయిడ్ మొబైల్లో మనం విండోస్ 10 కావచ్చు 11 ఆపరేటింగ్ సిస్టమ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. పైగా యాజ్ ఇట్ ఈస్గా మనకు విండోస్ ఏ విధంగా నడుస్తుందో అదేవిధంగా మన యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో మనం విండోస్ 10 అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ఇకపోతే మీరు విండోస్ 10ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ముందుగా మనం దీంట్లో మనకు సంబంధించిన విండోస్ని మనం సెటప్ అనేది చేసుకోవాల్సి ఉందన్నమాట. సింపుల్గా మీరు ఇంగ్లీష్ని చూస్ అనేది చేసుకోండి, తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. సింపుల్గా మనకి ఇప్పుడు మన యొక్క ఆండ్రాయిడ్లో మనకు విండోస్ ఇన్స్టాల్ కావాలి కాబట్టి సింపుల్గా మీరు ఇన్స్టాల్ నో ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి. ఇది మనకు ఫ్రీ అప్లికేషన్ కాబట్టి కంప్లీట్గా మనకు విండోస్ ఏ విధంగా రన్ అవుతుందో అదే రేంజ్లో అయితే రన్ అవుతుంది. కాబట్టి సింపుల్గా మనకు స్టార్టింగ్లో మనం విండోస్ని సెటప్ చేసేటప్పుడు మనకు పేరు ఏ విధంగా అడుగుతుందో అదే విధంగా అడుగుతుంది అన్నమాట. లైక్ దిస్ నా పేరు అయితే నేను ఇక్కడ నుంచి ఇచ్చేయడం జరిగింది. ఇచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ని కూడా సెటప్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు పాస్వర్డ్ని కూడా సెటప్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కింద మీకు జంప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. దీనిపైన వన్స్ మీరు క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా నెక్స్ట్ స్టెప్లో మీరు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ప్రైవసీ సెట్టింగ్స్ని మీరు సింపుల్గా యాక్సెప్ట్ అయితే చేసుకోండి. యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత మనకు సమ్ పర్మిషన్ అయితే అడుగుతుందన్నమాట. మీరు ఆల్ పర్మిషన్ని గ్రాంట్గా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. మీరు పర్మిషన్ అడుగుతుంది కాబట్టి మీరు ఫస్ట్ వన్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా మనం కొద్దిసేపు వెయిట్ చేసినట్లయితే మనకు విండోస్ 10 వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా మనకు ఇన్స్టాల్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ కావడం జరుగుతుంది. లెట్ స్టార్ట్ మనకు అవుతుంది కాబట్టి మనం కొద్దిసేపు ఇక్కడ వెయిటింగ్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇలా మనం వెయిటింగ్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు విండోస్ ఏ విధంగా మనకు స్టార్ట్ అవుతుందో అదే సౌండ్తో మనకు స్టార్ట్అప్ అయితే కావడం జరుగుతుంది. మనం కొద్దిసేపు ఇక్కడ వెయిట్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మనకు కొద్దిసేపట్లో మనకు విండోస్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం సేపు వెయిట్ అనేది చేయండి. ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు నా యొక్క పేరు నేను స్టార్టింగ్లో ఇచ్చిన పేరుతో పాటుగా ఇప్పుడు యాస్టీస్గా మనకు విండోస్ ఏ విధంగా మనకు సెటప్ అవుతుంది అదేవిధంగా మరి ఇక్కడ నుంచి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ని చూస్ చేసుకోమంటుంది అనమాట. లైక్ దిస్ మీరు కంప్లీట్గా ఇక్కడ మౌస్ ఉంటుంది. ఈ మౌస్తోనే మీరు ఆపరేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ మీకు ఎలాంటి వాల్పేపర్ కావాలో ఇక్కడ నుంచి మీరు అంతా డన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా మీరు డన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు యాస్టీస్గా మనకు మౌస్ అయితే రావడం జరిగింది కదా. ఇప్పుడు చూసుకోవచ్చు దీన్ని మనకు క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు సెట్టింగ్ గేర్ ఐకాన్ కనిపిస్తుంది. క్లిక్ అనేది చేసుకోవచ్చు. మీ యొక్క ఇప్పుడు మీరు వాడే విండోస్ ఏ సిస్టమ్ కూడా మీకు ఆటోమేటిక్గా చూపించడం అనేది జరుగుతుందన్నమాట. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే వన్స్ మనకు ఆల్ ఇన్ వన్ మనకు సెటప్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా మనకు డాక్యుమెంట్స్ కావచ్చు మనకు సంబంధించిన ఫైల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈస్గా మనకు ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు మన యొక్క వాల్యూమ్స్ని మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి మీడియా కావచ్చు ప్రతి ఒక్క దాన్ని మన నోటిఫికేషన్ సౌండ్ కావచ్చు ప్రతి ఒక్క దాన్ని మనం ఇక్కడ నుంచి అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీంతో పాటుగా మీరు వాట్సాప్ని యూజ్ చేసుకోవాలా మీరు దేన్ని యూజ్ చేసుకోవాలన్నా డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి అయితే ఈ విధంగా యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను వాట్సాప్ కూడా నా యొక్క విండోస్లోనే నేను యూజ్ అనేది చేయగలుగుతున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు చాలా అంటే చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇలాంటి అప్లికేషన్ మాత్రం మీకు ఎక్కడైతే దొరకదు ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈజ్ విండోస్ని మన యొక్క మొబైల్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్గా మనం యూజ్ అయితే చేయగలుగుతున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు విండోస్ ఆపరేటింగ్ ఏ విధంగా సిస్టమ్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుందన్నమాట. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కావచ్చు మీరు పీసీ పైన క్లిక్ అనేది చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా మనకు ప్రతి ఒక్క ఆప్షన్స్ మన యొక్క మ్యూజిక్స్ కావచ్చు ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు కావాల్సిన ఆప్షన్ని మీరు డైరెక్ట్గా యూజ్ చేయడానికి ఇది ఒక వరం లాంటి అప్లికేషన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. వీడియోస్ కావాలన్నా మీకు ఫొటోస్ కావాలన్నా డైరెక్ట్గా మీకు పీసీలో మీరు ఏ విధంగా యూజ్ చేస్తారో అదేవిధంగా మీరు ఇక్కడ నుంచి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మీకు అన్ని ఆప్షన్ అయితే ఇక్కడే మీకు అవైలబుల్లో అయితే ఉంటాయి. మీరు వైఫైని కంట్రోల్ చేయాలన్నా మీ సౌండ్ని కంట్రోల్ చేయాలన్నా లేదా మీకు కావాల్సిన బ్రౌజర్ని ఓపెన్ చేయాలన్నా ఇది ఒక సూపర్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా మీరు విండోస్ 10 అయితే మీ యొక్క కంప్లీట్గా మీ యొక్క మొబైల్లో యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.